సంతానం. సంతానం లేకుండా చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. కన్సీవ్ అయినా కూడా మధ్యలో ఏదో ఒక సమస్యతో సతమతమయ్యే పరిస్థితి. సో ఎంతగా ఫర్టిలిటీ సెంటర్‌లకు తిరిగినా, ఆస్పత్రులకు తిరిగినా వాళ్ళ సమస్యలు మాత్రం అలాగే ఉన్నాయి. సంవత్సరాలు గడుస్తున్నా సంతానం లేకుండా ఇబ్బందులు పడుతున్నారు. సో దీనికి గురుగారు ఇచ్చే పరిష్కారం ఏంటి? ఎందుకు ఇలాంటి ప్రాబ్లమ్ ఫేస్ చేయాల్సిన పరిస్థితులు వస్తున్నాయో తెలుసుకుందాం. బ్రహ్మంరాజు గురుగారు ఉన్నారు మనతో. గురుగారు నమస్కారం. నమస్కారం అమ్మా. పిల్లలు సంతానం ఒక్కరున్నా చాలు అనుకునే వాళ్ళు చాలానే ఉండే పరిస్థితి. అసలుకి ఏంటి ఈ సమస్య? పెళ్లి చేసేది ఎందుకురా అంటే ప్రతి ఒక్కరికి వధూవరులు బాగుండాలి, వాళ్ళకి పండంటి బిడ్డల సంతానం కలగాలి, వాళ్ళ దాంపత్య సంతోషంగా ముందుకు సాగాలి, ఆ కుటుంబం పెరగాలనే కూడా మనం పెళ్ళిళ్ళు చేస్తాం. ఆ పెళ్ళిళ్ళు చేసేటప్పుడే వాళ్ళ ముహూర్తాలు చూస్తాం. ఆ అమ్మాయికి పొంతన బలం ఎలా ఉంది, జాతక బలం ఎలా ఉంది, సంతాన బలం ఎలా ఉంది, భార్య భర్తల ఐక్యత బలం ఎలా ఉంది, వాళ్ళకి రేపు ఫ్యూచర్లో ఆరోగ్య బలం ఎలా ఉంటుంది అనేదే ఈ అన్నిటి మీద ఆ సబ్జెక్ట్ ప్రకారము జాతక బలాలు చూసి ముహూర్తం చూసి పెళ్లి చేస్తాం. అది కూడా బ్రహ్మ ముహూర్తం. తెల్లవారుజామున 2:30, 3 ఆ టైం నుంచే మనకి బ్రహ్మ ముహూర్తాలు 5:30 దాకా ఉంటాయి. ఈ బ్రహ్మ ముహూర్త గడియల్లో ఆ పెళ్ళిళ్ళు చేసిన తర్వాత కూడా కొంతమందికి సంతానం కలగకోకుండా ఉండేది చాలా వరకు ఇబ్బంది. అది రెండోది, జాతక బలాల్లో సమస్యలు ఉన్నా కూడా వాటిని కూడా పరిష్కారం చేసుకోకుండా అలాగనే పెళ్లి చేసుకొని కూడా కొన్ని ఇబ్బందులు పడుతుంటారు కొంతమంది ఆరోగ్య సమస్యల్లో గర్భసంచిలో సమస్యలు పెట్టుకోడు కూడా సంతానం కలగకుండా పోవడానికి కొంతమందికి కారణం. అయితే వీటన్నిటికీ ఏందిరా అంటే ముఖ్యంగా సంతానం అనేది చాలా విలువైనది. అది మనం కోరుకున్నప్పుడు వచ్చేది కాదు, మనం వద్దనుకున్నప్పుడు ఆగిపోయేది కాదు. భగవంతుడు ఉత్పత్తి చేసే ఒక సంకల్ప బలమైందే సంతానం. ఈ సంతానం గురించి మనము బాగుండాలని, సంతానం కలగాలని ముక్కోటి దేవతలను మనం మొక్కుకుంటూనే ఉంటాం. ఏ దేవుడు కనబడితే ఆ దేవుడి దగ్గర ఆ సంతానం కలిగితే మీ పేరు పెట్టుకుంటాం తల్లి, మీ పేరు పెట్టుకుంటాం స్వామి అనుకొని మన ప్రజలు చాలా దుక్కురికి వెళ్ళి దండాలు పెట్టుకుంటూ తిరుగుతూ పోతుంటారు. కొంతమంది అయితే మా సంతానం అబ్బాయి పుట్టినా అమ్మాయి పుట్టినా మా పెద్దల పేర్లు పెట్టుకుంటాం, మా తాతగారి పేరు పెట్టుకుంటాం, మా అమ్మమ్మ గారి పేరు పెట్టుకుంటాం అనుకొని కొంతమంది కలలు కంటూనే ఉంటారు. ఇప్పుడున్న ఒక సంకల్ప బలాన్ని బట్టి చూస్తే సంతానం కలిగేదే చాలా కష్టంగా ఉంది. ఎందుకంటే ఇప్పుడున్న ఆరోగ్య సమస్యలకి, ఇప్పుడున్న కొన్ని భార్య భర్తల మధ్య ఒక సంతోషం అనేది దూరం అయ్యేదానికి సంతానం కలగటం చాలా లేట్ అవుతుంది కొంతమంది. ఇక కొంతమంది అయితే గర్భదోషం అనేది నివారణ ఏర్పడుతుంది. గర్భసంచి అందులో చిన్నదిగా ఉండడము, లేదంటే గర్భసంచి చుట్టూ చిన్న చిన్న గడ్డలుగా తయారు కావడము, ఈ ఆరోగ్య సమస్యల వల్ల వాళ్ళకి సంతాన ఉత్పత్తి ముందుకు రాకుండా పోవడం కొన్ని సమస్యలు. అది ఒక ఆరోగ్య సమస్యగా మనం తీసుకోవచ్చు. ఇకపోతే మనం ఎన్ని పూజలు ఎన్ని పురస్కారాలు చూసుకొని ఆరోగ్యవంతంగా ఉన్నా కూడా సంతానం కలగట్లే. పెళ్ళైన 3 సంవత్సరాల వరకే వ్యవధి ప్రతి ఒక్క దంపతులకి. ఆ 3 సంవత్సరాల తర్వాత దాటిందంటే ఏదో ఒక సమస్య ఉన్నట్టుగా మనం గ్రహించాలి. ఈ సమస్యకు కూడా పరిష్కారం కంపల్సరీగా ఉన్నాయి పరిష్కారాలు. అయితే ఒక పెళ్ళికి పోయినా, ఒక ఫంక్షన్కి పోయినా, యాడికి పోయినా కూడా మీ ఆస్తి ఎంత ఉందని అడగరు కదా. ఎంతమంది పిల్లలు ఎన్ని కోట్లు సంపాదించో, మీ ఆయన ఏం పని చేస్తున్నాడో, ఎంత సంపాదిస్తున్నాడో ఎవడో అడగరు. మీకు ఎంతమంది పిల్లలు, ఎన్ని సంవత్సరాలు అయింది పెళ్ళి, ఈ 2 మాటలు అడుగుతారు. అక్కడ సంతానం కలిగిన స్త్రీ సంతోషంగా నిర్భయంగా చెప్పుకుంటుంది, నాకు ఇంతమంది సంతానం, ఇన్ని రోజులు పెళ్ళి అయింది, మేము హ్యాపీగా ఉన్నామని చెప్పుకుంటుంది. అదే సంతానం లేని స్త్రీ అక్కడ ఏం చెప్పుకోగలుగుతుంది? చిన్నపుచ్చుకుంటుంది, తన ముఖం చాటేసుకుంటుంది, తను చెప్పలేని పరిస్థితిలో ఉంటుంది. అటువంటి కార్యక్రమాలకు కూడా కొంతమందిని రానిరు. పెళ్ళి 8 సంవత్సరాలు అవుతుంది, 7 ఏళ్ళు అయింది, 9 ఏళ్ళు అయింది, ఇలాంటి అమ్మాయితో మనం తీసుకొచ్చుకుంటే కూడా మనకి అన్ని అపసుఖాలు ఉంటాయి మనకి అని చెప్పి కొంతమందిని వాళ్ళని కూడా రానియకుండా ఉంటే వాళ్ళ మనసు ఎంత బాధపడుతుంది సంతానం విషయంలో. కొంతవరకు అయితే మాత్రానికి గ్రహ దోషాలు ఉంటాయి దీంట్లో. ఈ గ్రహ దోషాలకి, దాని తర్వాత ఈ యొక్క చెడు ప్రయోగాలకి, ఈ గర్భంలో ఉన్న గర్భం దాల్చిన స్త్రీ సంకల్ప బలంలో కూడా నీరై కరిగిపోతుంటుంది. అబార్షన్ మాదిరి నిలబడదు.
మూడో నెలలు రావడంతోనే అబార్షన్ అయిపోతుంది. మనం ఏం చేయక్కర్లే, తనంతకు తన అయిపోతుంటుంది. కారణం ఏదో ఒక దోషం ఉందని గ్రహించాలి. ఆ దోషం గ్రహించుకున్న తర్వాత ఇది గ్రహాల, శక్తుల, దెయ్యాల, భూతాల, లేకుంటే చెడు ప్రయోగాల, లేదా జాతక రీతిలో వచ్చిందా, లేకుంటే ఇది ఎటుపోతే తగిలింది, దీని పరిష్కారం ఏమిటని చేయొచ్చు. అదే గర్భదోష సంకల్పంలో తగిలినవి అయితే నేను ఇందాక చెప్పాను కదా, గర్భసంచిలో చిన్నదిగా ఉండడము, లేదంటే దాని చుట్టూ గడ్డలు పుండులు లేవడము, ఇలాంటి సమస్యలు కొన్ని ఉంటాయి స్త్రీలకి. అటువంటి సమస్య వల్ల సైన్స్ ద్వారాగా క్లియర్ చేసుకోవచ్చు. కానీ దీని ద్వారా అయితే ఈ సమస్యలు ఉంటే కంపల్సరీగా కావు. 5 ఏళ్ళు, 7 ఏళ్ళు, 3 ఏళ్ళు, 9 ఏళ్ళు, 11 సంవత్సరాల వరకు సంతానం అయినా కూడా సంతానం కలుపుకోకుండా పెళ్ళి 11 సంవత్సరాల వరకు సంతానం లేని స్త్రీలు కూడా చాలా వరకు బాధపడుతుంటారు. కొంతమంది పురుషుల్లో కూడా లోపాలు ఉంటాయి. స్త్రీలో కరెక్ట్గానే ఉంటుంది, పురుషుల్లో కూడా లోపాలు ఉంటాయి. ఇటువంటి లోపాలకు కూడా కొన్ని పరిష్కారాలు కూడా ఉంటాయి. ఖచ్చితంగా ఈ ప్రాబ్లాలకి పరిష్కారం మా దగ్గర దొరుకుతుంది. ఇది వైద్యం ద్వారాగా చేయొచ్చు, నాటు వైద్యం ద్వారాగా చేయొచ్చు. రెండోది, దానికి ఆ గ్రహస్థితుల్ని, చెడు ప్రభావాలని, భూత ప్రయోగాలను బట్టి చెడు ప్రభావాలు ఏదైనా సంభవించి వాళ్ళకి గర్భం నిలబడకపోయినా, నిలబడ్డ గర్భం నీరై కరిగిపోయినా వాటికి కూడా నేను పరిష్కారం చేస్తాను. మళ్ళీ సంతానం కలిగి పండంటి బిడ్డని జన్మించేలాగా కంపల్సరిగా అటువంటి పరిష్కారాన్ని, మీకు సంపూర్ణమైన పరిహారాన్ని మీకు అందిస్తాను. సర్వేజన సుఖరూపం.